వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే రమ్య, లావణ్య, సౌజన్య, సౌమ్య అనేటువంటి పేర్లు గలవాళ్ళు చివరిలో వైఏ అనేటువంటి లెటర్ కనుక యాడ్ అయితే న్యూమరాలజీ దానికి ఏం చెప్తోంది, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, 2025లో వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. చాలామంది నాకు వాట్సాప్ చేస్తున్నారు. సో నా పేరు రమ్య, లాస్ట్లో వైఏ ఉంటే ఇబ్బందులా? రమ్యనే కాదు, చాలామంది లావణ్యాలు, సౌజన్యాలు, సౌమ్యాలు, ఐశ్వర్యాలు కంటిన్యూగా ఆల్మోస్ట్ ఈ 1 ఇయర్గా కొన్ని వేల మంది నాకు వాట్సాప్ చేశారు. ఇక డిఫెక్ట్ ఏమంటే ఇలా రమ్య, లావణ్య వచ్చే పేర్లలో రాంగ్ నంబర్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఇక్కడ రమ్య అనే పేరు తీసుకుంటే రమ్య పేరులో 6-3 ఎఫెక్ట్ ఉంది. 6-3 అంటే ఒంట్లో 6 అన్నా ఉండొచ్చు, 3 అన్నా ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో 6-3 ఉంది. సో ప్రాజెక్ట్స్, పోలవరం ప్రాజెక్ట్ లేట్ అవ్వడం, సో ఈ 100 ఏళ్ళలో విజయవాడ మునగడం చాలా రేర్. ఈ 6-3 ఎఫెక్ట్ వల్ల ఎఫెక్ట్ కనబడుతుంది. సో అందుకే ఎక్కువ నవ్యాంధ్ర అని వాడుకుంటే కొంచెం మనం సేఫ్ అవుతాం. కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ఇస్తే డెవలప్మెంట్ మనం అనుకున్నంత స్పీడ్లో ఖచ్చితంగా ఉండదు. తెలంగాణలో 30వ నంబర్ ఉంది, నిత్య కళ్యాణం, పచ్చతోరణం, డెవలప్మెంట్ ఫాస్ట్ ఉంటుంది. నాకైతే రెండు కళ్ళులాగా 2 డెవలప్ అవ్వాలనే మనసులో కోరిక. బట్ మంచి నంబర్స్ ఉన్న స్టేట్స్ డెవలప్మెంట్ ఫాస్ట్ ఉంటుంది. ఈ రమ్యలో 6-3 వల్ల ఏ రమ్య అయినా సరే ఆఫ్టర్ మ్యారేజ్ భార్యాభర్తలు ఒకే ఇంట్లో వేరే వేరే రూమ్లోనా ఉండాలా, వేరే వేరే ఇళ్లలో ఉండాలా, వేరే వేరే రాష్ట్రాల్లోనా ఉండాలా. 6-3 ఎఫెక్ట్ చూసే వాళ్ళకి రమ్య ఒకరోజు దేవతలాగా, ఒకరోజు రాక్షసులా కనబడుతుంది. దీనివల్ల పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్స్, ప్రొఫెషనల్లో బాగుంటారు, సాఫ్ట్వేర్ బాగుంటారు, బిజినెస్ బాగుంటుంది, సినిమాల్లో బాగుంటారు. బట్ వ్యక్తిగతమైన జీవితంలో భర్తకి దూరంగా ఉండడం, డబ్బు కూడా ఎక్కువ ఖర్చు చేసుకోవడం, హెల్త్ కూడా తొందరగా పాడవడం కనబడుతున్నాయి. అదేవిధంగా లావణ్యలో 2 రాంగ్ నంబర్స్ ఉన్నాయి. లావణ్యలో 12 ఉంది. 12 అంటే కాళ్ళకు ఉరేసి వదిలేయడం. కాళ్ళకు ఉరేసి వదిలేస్తే తలకాయ కిందకి, కాళ్ళు పైకి అన్నీ చూడగలరు కానీ రివర్స్గా చూస్తారు. సో దిస్ ఇస్ కాల్డ్ రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, సాక్రిఫైస్ నంబర్, హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్. సో 12లో లైఫ్ ఎప్పుడో ఒక స్టేజ్లో ఉల్టా అయిపోతుందండి. అండ్ ఈ 12 కాకుండా లావణ్యలో 18 నంబర్ ఉంది. దీన్ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. చంద్రుల్లోంచి వెన్నెలు రావాలి, రక్తం కాదు. లైఫ్ ఎలా ఉండాలో అలా లేదు. సో ఈ నంబర్ వల్ల చిన్న విషయం పెద్ద చేసుకుంటాం, ఆలోచనలు ఎక్కువ, మనశ్శాంతి తక్కువ, కొట్లాట్లు ఎక్కువ, కోర్ట్ కేసెస్, లిటిగేషన్స్ అండ్ డైవర్స్. 18 నంబర్ ఎవరి పేరులో వచ్చినా ఖచ్చితంగా డైవర్స్ అవుతుందండి. నేను చాలామంది పేర్లు చూశాను. ఈ 18 నంబర్ వస్తే దేవుడు కూడా కాపాడలేడు, విడాకులు తీసుకోవాల్సిందే. ప్రొఫెషన్లో టాప్ ఉంటారు, బిజినెస్లో టాప్ ఉంటారు, ఇంట్లో పర్సనల్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో లావణ్య, ఏ లావణ్య అయినా సరే పర్సనల్ లైఫ్ అంతంతే. సౌజన్యలో 16 నంబర్ ఉంది. పడిపోవడం పైనుంచి, డబ్బులో, ఆరోగ్యంలో, కోపం మాత్రం ఎక్కువ అవుతుంది. సో ఏ సౌజన్య అయినా లెటర్ ఎస్ వల్ల అప్స్ డౌన్స్, లెటర్ ఎస్ వాళ్ళు సాక్రిఫైస్ అవ్వాలి, ఆఫ్టర్ మ్యారేజ్ డిస్టర్బెన్స్ రావాలి. ఈ 16 నంబర్ వల్ల భార్యాభర్తల మధ్య గ్యాప్ రావాలి. ఐశ్వర్యలో కూడా 16 నంబర్ ఉంది. ప్రపంచ సుందర ఐశ్వర్య అయినా ఏ ఐశ్వర్య అయినా భార్యాభర్తల మధ్యలో గ్యాప్ వస్తుంది. ఒకే ఇంట్లో వేరే వేరే రూమ్లో, ఒకే ఊర్లో వేరే వేరే ఇంట్లో ఉండాల్సిన అవసరం కూడా ఈ 16 నంబర్ తెస్తుంది. కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి మనవరాలు ఐశ్వర్య సూసైడ్ చేసుకుంది. రజనీకాంత్ కూతురు కూడా ఐశ్వర్య, ఐ థింక్ షీఈస్ డైవర్స్ నౌ. సో సౌమ్యలో 19 నంబర్ ఉంది. దీన్ని మానసిక ఆందోళన, డిప్రెషన్ అండ్ హెల్త్ ప్రాబ్లం నంబర్ అంటారు. సో సౌమ్య విల్ హ్యావ్ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో యూజువల్గా ఇలా వైఏ అని వస్తే వై అంటే 7, ఏ అంటే 1. ఇది పైథాగరస్ సిస్టమ్ 8. ఈ 2025లో ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి, ఎందుకంటే 8కి 9కి పడదు.
అండ్ చాల్టింగ్ సిస్టమ్ ప్రకారం తీసుకుంటే వై అంటే 1, ఏ అంటే 1, 2. 2025 ఈజ్ ఈక్వల్ టు 9. 2 చంద్రుడు తక్కువ బరువు, 9 బరువు ఎక్కువ. సో ఈ 2, 9 ఎలా ఉంటుందంటే ఒక ప్రాబ్లం పోతే ఒక ప్రాబ్లం వస్తుంటుంది. హై ఛాన్స్ ఆఫ్ డిస్ప్యూట్స్ విత్ హస్బెండ్, డైవర్స్ అండ్ ఫైనాన్షియల్ లాస్ ఈజ్ సీన్ బికాస్ ఆఫ్ లాస్ట్ YA. సో మీ పేరు రమ్య అయినా, సౌజన్య అయినా, ఐశ్వర్య అయినా, లావణ్య అయినా, సంధ్య అయినా, సంధ్యలో కూడా 18 నంబర్ ఉంది. నేను కొన్ని వేల మంది సంధ్యాలను చూశాను. ఈ 18 నంబర్ వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, డిస్ప్యూట్స్ అండ్ కోరల్స్ ఉంటాయి. సో మీ పేరులో లాస్ట్లో YA ఉంటే అసలు మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయి? 12 ఉందా, 13 ఉందా, 16 ఉందా, 18 ఉందా, 19 ఉందా, 27 ఉందా, 31 ఉందా, 33 ఉందా చెక్ చేసుకోండి. మీ పేరులో నంబర్స్ మంచి ఉంటే యు ఆర్ లక్కీ. నంబర్స్ బాగాలేకపోతే వెంటనే మీ పేరులో కరెక్షన్. నేను పేర్లు సర్టిఫికేట్లో మార్చను. నేను ఒక బుక్లో కోర్స్ రాయమంటాను, కోర్స్ రాస్తే చాలు. సో మీ నంబర్స్ బాగున్నాయో తెలుసుకోవడానికి ఒక నంబర్ ఇస్తాను. ఈ నంబర్కి నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ లేవు, బాగా గుర్తుపెట్టుకోండి. 9121685513 9121685513. మీ పేరు బాగాలేదని వచ్చిందనుకోండి, లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ వెంటనే బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ 9133789199 9133789199 868886880688 8688068888 8688157777 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అథ్లీట్ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 yearsగా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు.
నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక్కొక్క పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.